సో, ప్రెజెంట్‌గా నేనొచ్చేసి దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గరున్నా. సో, కింద శివ వెయిట్ చేస్తుండు. కిందికెళ్ళాక మాట్లాడుతున్నా. బండొచ్చేసి ఇది పల్సర్ 150 డబుల్ డిస్క్ అనమాట ఇది. ఇదిగోండి ఈ బండి పైన వెళ్తున్నాం. సో, సోము ఇక్కడ కడతల దగ్గర వెయిట్ చేస్తున్నాడు మా కోసం. సో, వెళ్ళి పికప్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మైజ్‌గండి ఎళ్తాం. సో, ప్రెజెంట్‌గా అయితే కడతాల్ టోల్ ప్లాజా వచ్చినామనమాట జస్ట్ ఇప్పుడే. సో, చూడండి. ఫస్ట్ టైమ్ నేను చూడడం కడతాల్ టోల్ ప్లాజా ఇక్కడ. సో, ఇంకా కొంచెం ముందుకెళ్తే మనోడు డైరెక్ట్ మైజ్‌గండి వెళ్తా అన్నాడు. జస్ట్ ఇప్పుడే ఫోన్ చేసిన. సో, డైరెక్ట్ అక్కడ పిక్ చేసుందట. ఫైనల్‌గా వచ్చినాం మైజ్‌గండి. సో, నా హెయిర్ చూడండి ఎట్లయింది మొత్తం బండి వచ్చినందుకు. సో, సోమ్ కోసం వెయిటింగు. సో, డైరెక్ట్ ఈడికే వస్తున్నాడు మైజ్‌గండి దగ్గరని. ఇక్కడ వెయిట్ చేయమన్నాడు. సో, వెయిట్ చేస్తున్నాం తన కోసం. ఇంకా రాలేదు. సో, నేనైతే ఫస్ట్ టైమ్ రావడం ఇక్కడికి మైజ్‌గండి. సో, శివ వచ్చేసి సెకండ్ టైమ్. 2 సార్లు వచ్చిందంట. రెండోసారి అంటే ఇది మూడోసారా? ఈ టైం ఇది మూడోసారంట శివ రావడం. సో, ఇక సోమయితే ఇంకా రాలేదు. వాని కోసం వెయిటింగ్. సో, ఒకసారి చూపిస్తా మీకు మైసిగండి. చూడండి. ఇది కనిపిస్తుందా? గోపురం ఆడ ఉంది మైసిగండి. సో, మేము బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తున్నాం. ఏ బస్ స్టాప్ ఇది. సో, ఇక్కడ బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తున్నాం ఫోన్ కోసం. సో, వచ్చినాక మళ్ళీ మాట్లాడదాం. సో, ఇది నా హెయిర్ పొజిషన్. సో, ప్రెజెంట్‌గా స్ప్రైట్ తాగుతున్నాం. ఫుల్లు ఉంది అమ్మో! ఎండ మాత్రం గట్టిగుంది. ఇంకా రాలేదు సోమయితే. వచ్చినాక మాట్లాడదాం. సో, ఈడ నుంచి మాదాపూర్ నుంచి ఈడికి ఎంతో ఒక 65 కిలోమీటర్లు అలా ఉంది. మాదాపూర్ నుంచి అలా. సో, ఒక దగ్గర దగ్గర ఇంకో 2 గంటలయిందిగా. ఆ! 1 ½ అవర్‌లో వచ్చినామా? ఇంకో 1 ½ అవర్‌లో వచ్చింటావు. సరే సోము వచ్చినాక మాట్లాడదాం నీకెలా ఉందో. యో బాయ్ ఎట్లుంది? జర్నీ ఎట్లుంది? పవన్ కూడా గంట సేపు నోడ కంట్రోల్ ఏంది బస్సులోనా? సీట్లు దొరికలేవా? అరే నువ్వు ఆడ ఏడ కడదల కన్నా నేను ఆగమని చెప్పి నువ్వు డైరెక్ట్ బస్ ఎక్కి వచ్చినావు. బస్సు వస్తా ఎక్కడికి వస్తా దగ్గర చాలా మంది ఉన్నారేమో ఆ జనాలు. బస్సు ఎంతమంది ఉన్నారా? ఎంత టికెట్ ఎంత తీసుకున్నారు? టికెట్లే పాసు ఆహా నీ పాస్ కదా తీసుకుంది. అదే ఫ్రీగా అందుకే ఫ్రీగా వచ్చినావు మంచిగా. చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. ఓ మై గాడ్ అంటే చాలా మంది ఉన్నారు. అట్లా మావాడు చిల్ అవుతాడు ఫుల్గా. స్ప్రైట్ హార్డ్ బండి ఉంది. ఓడు అరే ఓడు మనని ఇన్వైట్ చేసి ఓడు ఇంకా వచ్చినాడు ఇప్పుడు వచ్చింది తెలుసా వాడు. ఫోన్ చేసి నువ్వు ఇల్లీగల్ కోసం మళ్ళీ నువ్వు నాకు ముందే చెప్పింటే. నేను మా తిరగడానికి వస్తాను చెప్పి ఓడా నువ్వు ముందే చెప్పింటే కొంచెం మెల్లిగా వస్తుండే అంటే 3 o'clock అట్లా వస్తుంటే మనం ఏ పోయి మన గోంగ గుళ్ళే గొంప పోతావు పోయి ఇంకా బండి దర్శనం చేసుకుందాం గుడిలా. చూపిస్తా శివాజీ బండి చూపిస్తా. శివాజీ బండి ఇది వచ్చేసి చూడండి యాదవ్స్. సో చూడండి అందరం ఇద్దరు శివలు సోము వెంకటేష్ రాలేదు ఇంకా. సో అదే అనమాట. ఒకసారి మాట్లాడిస్తా శివ దగ్గర కూడా. సో శివ వచ్చేసి బండి తీసుకొని వెళ్ళిండు అక్కడికి ఆ పూజకి అదే రెడీగా పెట్టడానికి. ఒకసారి నేను మాట్లాడిస్తా శివ దగ్గర కూడా. సో గుడి వచ్చేసి చూడండి దగ్గర నుంచి చూపిస్తాం మీకు ఒకసారి. సో చూడండి ఇది ఇదే అన్నమాట గుడి వచ్చేసి. సో చాలా బాగుంది గుడి మాత్రం. సో ఇంకా వెళ్ళి మేము కూడా కొంచెం దర్శనం చేసుకోవాలి. సో శివ వల్ల వచ్చినాం అనమాట ఈరోజు ఇక్కడికి. కొంచెం బొట్లు పెట్టే కార్యక్రమం నడుస్తుంది ప్రస్తుతానికి ఈడ. మావాడు అతి కష్టం మీద తీసిండు.
శివ ఓయ్ సిగ్గుపడుతుడు మావాడు కెమెరా అంటే సిగ్గు. సో ఇది చిన్న పూజ జరుగుతుంది ఇక్కడ. శివ హాయ్. సో ప్రజెంట్గా వచ్చేసి నేను గుడి వెనకాల ఉన్నా. గుడి కనిపిస్తుందా? ఓ ఫోకస్ తీసుకోవట్లే. పోతుంది ఫోకస్ పోతుంది. సో మనలు రౌండ్లు వేస్తారు అనమాట ఇక్కడ గుడి చుట్టుముట్టు ఒక 5 రౌండ్స్ ఏమి వేస్తారు చూస్తా. శివ వచ్చేసి పెద్ద దేశం వేసుకొని తిరుగుతున్నాడు అనమాట. సో సోము ఇంకో శివ వచ్చేసి బండితో రౌండ్లు వేస్తారు వాళ్ళు వచ్చేసి ఒక 5 రౌండ్స్ ఏమి ఉంటా చూపిస్తాం మీకు ఒకసారి. శివ బండి వస్తుంది చూపిస్తాం మీకు ఒకసారి. మావాడు కెమెరా సే మాట్లాడికి సిగ్గుపడతాడు సారా దిగే కదరా మమ్మల్ని పిలిచింది. వీడే మమ్మల్ని పిలిచిండు. కెమెరా సే ఎక్కువ మావాడికి. జశ్వంత్ ఎన్నో క్లాస్ నువ్వు? థర్డ్ క్లాసా? సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. లైక్ చేయండి మంచోడు మంచిగా కావాలో వద్దురా రే నువ్వు ఇప్పుడే కలిసినావు అట్లా చెప్తే ఎట్లారా అన్నం మంచోడని. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు చాలు. చెప్పు చెప్పడం కోసం నేను లైక్ చేయమని చెప్పురా చాలు. లైక్ చేయండి చాలు థ్యాంక్ యూ అని చెప్పు. సో ఇంకా ఇందాకనే అయిపోయింది అనమాట దర్శనం. సో వ్లాగ్ తీయలేదు. సో ఎందుకంటే నా ఫోన్ ఇద్దరు శివాలు కలిసి నా ఫోన్ ఎక్కడో పెట్టేసారు. తీయలేకపోయినా జస్ట్ ఇప్పుడే దర్శనం అయిపోయింది వచ్చినాం. సో తిన్నాం అనమాట. శివ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. సో వెంకటేష్ కూడా వస్తుండు. ఇంకా మిగతాది అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. సరే నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ అనమాట. మనోళ్ళు మొత్తం ఎన్ని సో పల్సరు స్కూటీ వచ్చేసి మొత్తం డీసీలోకి ఎక్కేస్తారు. సో పెట్రోల్ సేవ్ చేయడానికంట. సో చూడండి ఒకసారి వచ్చేసి స్కూటీ వచ్చింది ఇప్పుడే జస్ట్ స్కూటీ ఇప్పుడే వచ్చింది స్కూటీ అక్కడ నుంచి. రెండు కలిసి మొత్తం డీసీలో ఎక్కిస్తారు. సో ఇంకా డైరెక్ట్గా శివ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. ఇవి ఇంకా అక్కడనే మళ్ళీ దించేస్తాం. ఇంకోటి ఇంకా నైట్ అయింది కదా సో ఎవరు ఓపిక లేదు. అట్లని ఈ 2 బైక్స్ వచ్చేసి ఇంకా డీసీలో ఎక్కిచ్చేసి ఇంక అందరం అందులోనే వెళ్తాం. సో అది అనమాట. సో మనలో పెట్రోల్ కూడా బాగానే సేవ్ అవుతుంది అంటారు అందరూ. సేవ్ అని కాదు కానీ ఇంక నైట్ టైం వచ్చేసి 6 అవుతుంది. సో ఇంకా అందుకు ఎవరికి అసలు ఓపిక లేదనమాట. సో ఫుల్ అసలు ఎవరికి ఎనర్జీ లేదు. ఇప్పుడు మొత్తం ఎక్కిస్తారు ఆ డీసీలోకి. చూడండి ఒకసారి. అబ్బాయి మంచిగా అనాథం ఎక్కిస్తారు పల్సర్. ఓకే ఓకే శివ ఇక్కడ మొత్తం స్టంటర్ శివనే. స్కూటీ నెంబర్ 2. సో మా వాళ్ళ గ్రీన్ క్రికెట్ ఇవ్వాలి తెలివి వీడే వీడే మొత్తం ఎక్కిద్దామని చెప్పింది. అవ్వా 30 మెంబర్స్ కలిపి ఎత్తేస్తారు మొత్తం. 이것은 이따 랩 랩을 보다가 내가 సక్సెస్ఫుల్గా ఒక 19 కిలోమీటర్లు ఇంకా ఉంది రిమైనింగ్. అట్లే పోతున్నాం. అయ్యో వీడే శివ మాట్లాడైతే మావాడు సిక్కు కెమెరా షై అనమాట పవన్కి. కొనసాగైతే
అమ్మని ఇప్పుడు వచ్చేసాయి ఈ మనిషిని గుర్తుపట్టిరా గుర్తుపట్టి బిజీ మనోడు చాలా బిజీ అనమాట నల్ల నల్ల మెరిసిపోతున్నారు రేపు. ఆ? కదా ఏ లైటు కరెక్ట్ అంటే ఎక్కువ వెళ్తురు లేదు అట్లా అనమాట సో అది సో మనోడు జస్ట్ ఇప్పుడే వచ్చిండు ఇప్పుడు వచ్చి ఒక గంట అయింది సో రాలే ఆడికైతే రాలే మా వాడు చాలా బిజీ ఇప్పుడు మంచిగా వస్తుంది లైట్ మంచి తెల్లగా వస్తుంది ఇప్పుడు చూడండి వెంకటే చెప్పినా కదా మాట్లాడుస్తాను వెంకటేస్తాను సో మాట్లాడండి ఎందుకు రాలేదు దర్శనం ఎట్లా జరిగింది ఇంకా బాగానే జరిగింది కానీ ఫుల్ కమర్షియల్ అక్కడ అంతా ఏంటంటే ప్రతిదానికి పైసా లేని కష్టం అంటే కష్టం అట్లా అనమాట అంత లాస్ట్ అంటే రావు బిజీ ఏడా మాకు చెప్పిందే బాగానే సరే మార్నింగ్ అంటే రావచ్చు ఏమైంది సో మావాడైతే లీగి వస్తే రేపు రారా తాడియా పట్టి ఇటుతో బిజీ అనమాట ఇంకా అయినా బిజీ పీపుల్ రారలే కానీ కాడికైతే వచ్చిండు మొత్తానికైతే సరే ఇంకా ఇంతటితో కార్యక్రమం మొదలు దగ్గర దగ్గర ఒక 42 కిలోమీటర్లే ఉంది కదా ఆ నుంచి 42 ఉంది కదా ఆహా 60 మైసిగండి నుంచి 50 ఉంటుందా ఎన్ని నిమిషాలు వచ్చినాం మన నుంచి గంటలు వచ్చినాం ఒక గంటలు వచ్చినాం అనమాట డ్రైవర్ వచ్చేసి కర్ర చూపిస్తాను అది లేదు కొంచెం సిగ్గుపడుతుండు లెక్క మంచి డ్రైవర్ ఈయన డ్రైవర్ ఈయన వచ్చేసి డ్రైవర్ నా షాప్ కొట్టుకొచ్చి నా షాప్ గంట సేపట్ల ఒక 50 కిలోమీటర్ తోలిన అనమాట ఫేమస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నావు నువ్వు చెప్పు తెలియదు అది నీకు తెలియదు తెలియదు నీవే కదా బస్ స్టాండ్ తెలియదు కదా సరేలే కొని వెళ్ళిపోరు అవునా ఈ బండి అయితే వీని కాదులే వీళ్ళ అల్లుడింది బండి ఈయన కాదు నాది అప్పుడప్పుడు సాయం చేస్తుంటాడు అందరికి వస్తుంటాడు దేవుడు అట్లా సరే ఓకే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఈ బ్లాగ్